ఈవినింగ్ స్నాక్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఇంకెందుకు లేట్, వచ్చేది చేసేద్దాం ఆలు బోండా. సో దానికోసం అయితే ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేయండి. తర్వాత అందులోకి తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా మినపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి ఫ్రై అయిన తర్వాత ఒక హ్యాండ్ఫుల్ పచ్చి బఠానీ వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని మ్యాష్ చేసి సాల్ట్ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. సో ఇదంతా మనకి కలిసిన తర్వాత ఇందులోకి కారం, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఇది కూడా కొంచెం కలుపుకున్న తర్వాత అందులోకి కొత్తిమీర అండ్ నిమ్మరసం అయితే వేసి కలుపుకోవాలి. నిమ్మరసంతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకున్న తర్వాత బ్యాటర్ కోసం అయితే శనగపిండి తీసుకొని అందులోకి వాటర్, సాల్ట్ అండ్ కొద్దిగా వంట సోడా అయితే వేసుకొని మంచిగా బ్యాటర్ అయితే ఇలా బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఒక టిప్ ఏంటంటే కొంచెం హాట్ ఆయిల్ అయితే మీరు ఇందులోకి వేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకున్న తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా, దాన్ని అయితే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పిండిలో వేసుకొని స్పూన్తో అయితే ఇలా డ్రాప్ చేసుకోవాలండి ఆయిల్లోకి చేసుకొని మనకి ఇక్కడ ఆలు బోండా అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన ఎమ్మి ఆలు బోండా అయితే రెడీ అయిపోయింది. ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.